లోపల భాగవతం ఎట్ట ఉంది, ఏం సంగతి మరి, ఏం చెప్పిపోతున్నావు ఇవాళ ఈ అమాయకులకు, ఏం చెప్పిపోతున్నావు? లోపల నేను అక్కడ ఉంటుందని నేను ఊహించలే అసలు. అంటే ఏం లేదు అక్కడ, అసలు గుడి ఉంది, మేము వారం కింద మేము ఇక్కడ పండుగ జరుపుకున్నాం అన్నట్టు ఒక్క ఆధారం ఉంచలే, ఒక్క రాయిలు ఏం లేదు అసలు. అక్కడ ప్లేన్ ల్యాండ్ లాగా ఒక చెట్టు లేదు, పుట్టలేదు, ఏం లేదు. ఆ విధంగా చేసి పెట్టారు. అది క్లియర్ కట్ ఒక ప్లాన్ గా, ఎజెండాగా ఆ భూమి మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ఒక స్కెచ్ చేశారు. ఇంతకు ముందు హనుమంతుని గుడి జరిగింది, జూబ్లీహిల్స్ హనుమంతుని గుడి జరిగింది విషయంలో. సేమ్ అదే ప్లాన్ అప్పట్లో కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు. గంతే, మనుషులు చేంజ్ అయ్యి. ఇంకొకటి నేను ఒక క్వశ్చన్ ఇక్కడ వేయదలుచుకుంటున్నా. ఇక్కడ చుట్టుముట్టు వీళ్ళు పాపం, ఇక్కడ మీరు ఎంత దూరం ఉంటారు? మీరు అందరూ పక్కకు ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం ఉంటారు. కానీ ఈ గుడి పరిసరాలల్లా ఇప్పుడు ఈ బిల్డింగ్ లో హిందువులు లేరా, ఈ బిల్డింగ్ హిందువులు లేరా? ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఏసీలు ఉన్నాయి, ఏసీ రూమ్లలో వండుకుంటారు వీళ్ళు అందరూ. వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు కొట్టల్లో అయితే వీళ్ళు పాపం అంత దూరం నుండి వచ్చారు. వీళ్ళతో పని అవుతుందా అంటే నేను ఖచ్చితంగా అంటున్నా చాలా కష్టం. నేను కాదంటే చాలా కష్టం. అంటే మనము మన ప్రాణానికి తెగించాల్సి వస్తుంది. కానీ ఈ బిల్డింగ్ లో ఉన్న ఏసీలో వండుకున్నారు కదా ఇప్పుడు వీళ్ళు వెనకాల, వీళ్ళు ఒకవేళ దిగుతే ఇక్కడ పోలీస్ జరుగుతుంది. కానీ వీళ్ళు మంచిగా పోలీస్ నెట్ఫ్లిక్స్ లా తడి బట్టలు నెట్ఫ్లిక్స్ పెట్టుకొని సినిమాలు చూస్తారు. వీళ్ళు పేరుకి హిందూ, వీళ్ళు ఎప్పుడు కావాలి వచ్చి అమ్మ నాకు మొక్కులు కావాలి, అప్పుడు వీళ్ళు ఇంకేం వెళ్తారు మొక్కు. వీళ్ళ పెద్దమ్మ గుడి అక్కడ గండిపేట మైసమ్మ అక్కడ పోయి జాతరలు చేసుకుంటారు. వీళ్ళు దానికే పనికి వస్తారు. వీళ్ళు కాదు అసలైన హిందువులు, వీళ్ళు అసలైన హిందువులు. వీళ్ళు వచ్చి నిలబడుతున్నారు ఇక్కడ. వీళ్ళు ఎందుకు నిలబడతలేరు చూడు. ఇప్పుడు వానల వర్షంలో వాళ్ళకి నెత్తి మీద కూడా ఏం లేదు. నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సర్ది గేడ ఏమైతే అమ్మవారు చూసుకుంటా అంటారు. అది హిందుత్వము, అది ధర్మం అంటే. అయితే నేను అంటున్నా వీళ్ళని గుర్తించాలి. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఇంతవరకు మాకు సపోర్ట్ సరిపోదు. మనం ఇదే విధంగా మనం పెద్ద ఎత్తున వీళ్ళ వెనక నిలబడాలి. మేము మా ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా మొక్కండి. మీ అందరికి పాదాభివందనం అమ్మ, నిజంగా మీరు వచ్చి నిలబడ్డారు. మరి ఇప్పుడు అమ్మవారు వచ్చారా? తెలంగాణ నిద్రపోతున్నారు, శివసత్తులకు తెల్లందాక నిద్ర కళలకు వస్తున్నాడు తల్లి. మరి వచ్చానా అమ్మవారిని తీసుకొచ్చి ఉపాయం చేస్తున్నారు ఏమైనా? చేయాల్సిందే, ఎందుకంటే ఇది సైలెంట్ గా కూర్చునే క్రమం కాదు. ఇప్పుడు ఇందాక మన మిత్రులు సోమేశ్వర్ గారు, వినోద్ గారు అందరు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. స్టూడెంట్స్ అందరినీ ఒక్క క్షణంలోనే వాళ్ళందరి జీవితాలను నాశనం చేయాలని చెప్పి వన్యప్రాణులతో సహా పక్షి జాతిని అందరినీ నాశనం చేయడానికి ఎంత కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఏం చేసిందో మనం అందరం చూసినాం. ఈ రోజు కనుక మనం ఇట్లనే నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే రాను ఇంకా ఘోరంగా అవుతుంది మన పరిస్థితి. ఎందుకంటే హిందువులకు మిగిలింది ఒకటే దేశం, గుర్తుపెట్టుకోండి. 100కి పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 57 ఇస్లామిక్